హలో అండి. సొరకాయతో ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత బాగుంటుంది. ఒక సొరకాయ తీసుకొని కట్ చేసుకొని పీల్ చేసుకున్నాక మధ్యలోకి కట్ చేసి ఈ మిడిల్ పార్ట్ని తీసి పెద్ద చిల్లులు ఉన్న వైపు నుండి ఇలా తురుముకోవాలి. ఈ తురుముని ఒక కాటన్ క్లాత్లోకి వేసుకొని వాటర్ని మొత్తం పిండేయాలి. ఈ వాటర్ని పారేయకుండా పక్కన ఉంచుకోవాలి. ఈ తురుములోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వాము, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 టొమాటోలు, 1 ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, కాస్త జీడిపప్పు వేసి మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే కళాయిలోకి కాస్త ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ వేసి అవి చిటపటలాడాక ఈ మసాలాను వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇందులోకి కాస్త పసుపు, కారం, కాశ్మీరీ కారం వేసుకొని ఇంకాసేపు వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ వాటర్ని వేసుకోవాలి. ఇది కాస్త మగ్గాక మనం రెడీ చేసి పెట్టుకున్న కాఫ్తాస్ వేసుకొని కలిపేసి కాస్త మగ్గించాక పైనుండి కొత్తిమీర తరుగు వేసుకుంటే గుమగుమలాడే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ.